మాటకారిగా పేరుగాంచిన ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరు, కులామతాల గురించి ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే పార్థసారథితో పాటు పక్కనే ఉన్న కూటమి నాయకులు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ దళిత సంఘాల ఆగ్రహానికి గురవుతున్నాయి. అసలు ఆదోనిలో జరుగుతున్న క్యాస్ట్ పాలిటిక్స్ ఏంటి? ఎమ్మెల్యే అంతలా ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో ధనాపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా కూటమి నేతలు గ్రామంలో ఉన్న గుడికట్టపై గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే చర్చించారు. సభ జరుగుతున్న సమయంలో గ్రామ సర్పంచిని ఎమ్మెల్యే పార్థసారథి సభావేదికకు ఆహ్వానించారు. అక్కడే ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ను వేదికపైకి పిలువగా ఆయన రావడానికి సంశయించారు. సర్పంచ్ వెనుక ముందు ఆలోచించడంపై ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్గా వైరల్ అవుతుంది. పార్థసారథి పక్కనే ఉన్న కూటమి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఆయనకు సర్పంచ్ చంద్రశేఖర్ ఎస్సీ అని చెప్పడం, సర్పంచ్ను సభా వేదికపైకి పిలవకుండా సభా వేదిక ముందు నిలబెట్టడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. డబ్బులు వచ్చినాయి అయ్యా సర్పంచ్ నోరా అని ఒక నిలబడుకున్నారా? రాడా ఏమయ్యా పిచ్చియేనా? సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోని ఒక దళిత సర్పంచ్ కు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలో ఒక దళిత సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడికి అవమానం జరుగుతుంటే ఎమ్మెల్యే పార్థసారథి ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీ నాయకులు సూచించిన విధంగా నడుచుకోవడం రాజకీయంగా పెను దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఒక దళిత సర్పంచ్ పట్ల బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు, కూటమి నేతలు చేసిన వ్యాఖ్యల తీరుపై నెటిజన్లు తమదైన స్టైల్లో కౌంటర్లిస్తున్నారు. ప్రజల సమక్షంలో ఒక దళిత సర్పంచ్ కు జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన న్యాయం చేయాలని దళిత సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ధానాపురం అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నాటి రోడ్డులో ఒక దేవాలయం దగ్గర చెప్పినటువంటి సభలోన ఆ గ్రామ సర్పంచ్ జోక్యం లేకోకుండా, గ్రామ సర్పంచ్ లేకోకుండానే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం అక్కడ చేశారు. ఆ సభ జరిగే సందర్భంగా సర్పంచ్ ఏడీని అడిగారు. అడిగిన తర్వాత చంద్రశేఖర్ గారు కింద ఉన్నారు, ఆయన రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉంటుండగానే ఆయన ఎస్సీ కాబట్టి పైకి రాడు అని చెప్పేసి తెలుగుదేశం నాయకురాలు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే సమాజంలో కుల వివక్షత అంటరాంతరాన్ని రూపుమాపాల్సినటువంటి ప్రజాప్రతినిధులే వాటిని పట్టుకొని ఏలాడుతున్నారు అని చెప్పడానికి అదొక ప్రత్యక్ష నిదర్శనంగా వీడియో సాక్ష్యాలు ఉంటా ఉన్నాయి. అంటే ఒకవైపు ఆమె ఎస్సీ రాడు అని చెప్తా ఉంటే అట్లెందుకు చెప్తారు? పైకి రావాల్సిందే అని కదా ఎమ్మెల్యే చెప్పాల్సింది, కానీ ఆ మాట చెప్పట్లేదు. అనేక రకాల సందర్భాల్లోన గట్టిగా ఒట్టి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ఎమ్మెల్యే చేస్తూ ఉంటాడు. మేము కోరుతా ఉన్నాం, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ జటిలంగా కుల వివక్షత అంటరాంతరమైనటువంటిది కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహార తీరు కూటమి పార్టీలో కూడా చర్చనీయాంశము మారింది. గత ఎన్నికల పొత్తుల్లో భాగంగా ఆదోని సీటు బీజేపీకి దక్కడంతో పార్థసారథి పోటీ చేసి కూటమి వేవ్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పార్థసారథి వైసీపీ నుంచి పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేశారంట. అప్పట్లో డబ్బు సంచులతో లోటస్ పాండ్లోని జగన్ నివాసం చుట్టూ ప్రదక్షిణలు చేసినా టికెట్ దక్కలేదంటారు. ఇప్పుడు పార్థసారథి ఎమ్మెల్యే అయ్యారో లేదో అప్పటినుంచి కూటమి సీనియర్ నేతలను అందరినీ పక్కన పెట్టారని ఆదోని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు సైతం పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారంట. ఆదోనిలో ఇప్పటికీ కూటమి పార్టీల మధ్య మూడు ముక్కలాట నడుస్తుందట. అందులో ప్రధానంగా తెలుగు తమ్ములలో 2 గ్రూపులున్నాయంట. ఓ గ్రూపు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు నేతృత్వంలో, మరో వర్గం గుడిసె కృష్ణమ్మ సారథ్యంలో సొంత అజెండా నడిపిస్తున్నాయంట. ఇక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పది సెపరేట్ గ్రూప్ అంట.
ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే పార్థ సారథికి గుడిసె కృష్ణమ్మతో తప్ప మిగిలిన నేతలతో సఖ్యత లేదంటున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడికి మీనాక్షి నాయుడు అనుచరులు బీజేపీ ఎమ్మెల్యే కలుపుకుపోవడం లేదని ఫిర్యాదు చేసి ఇన్ఛార్జ్ మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీరుపై కూటమి నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఎన్నికల్లో గెలిచిన అనంతరం పార్టీ సీనియర్ నేతలు పట్టించుకోకుండా తమదైన స్టైల్లో సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు పెడుతూ హడావిడి చేస్తున్నారాయన. అదే సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో అంతే చెడు చేస్తుందని తాజాగా దళిత సర్పంచ్ విషయంలో జరిగిన ఘటనే నిదర్శనమని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.